90sలో మోస్ట్ పాపులర్ నేమ్, దూరదర్శన్లో మోస్ట్ పాపులర్ నేమ్ ఎవరో గెస్ట్ చేయగలరా? విజయలక్ష్మి గారండి, మన విజయలక్ష్మి గారు. ఆవిడ అసలు ఎంత పాపులర్ అంటే అప్పటి రోజుల్లో దూరదర్శనే తన ఇంటి పేరు అనుకునేంతలా పాపులర్. సో ఆవిడతో కూడా మాట్లాడదాం. చాలా డేస్కి మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందండి. నేను వస్తూనే అంటే యూఎస్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. బట్ కొన్ని ఇక్కడ ఎల్ఏలో పర్టికులర్గా ఇక్కడ లాస్ ఏంజలస్లో ప్రోగ్రామ్ చేసి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో చాలా కాలం తర్వాతే వచ్చాను. సో హ్యాపీ టు సీ యూ. సో మీది ఏంటి, ఏమన్నా ప్రాజెక్ట్స్ అలా చేస్తున్నారా? జస్ట్ ఇలా లైవ్ కాన్సర్ట్స్ ఏమన్నా చేస్తున్నారా? లైవ్ కాన్సర్ట్స్ నా ఓన్ బ్యాండ్ ఉందండి ఇండియాలో. సో లైవ్ కాన్సర్ట్స్ అయితే కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద మా సినీ మ్యూజిక్ ఫిల్మ్ ఫెడరేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నాను, మ్యూజిక్ వింగ్కి. సో ఆ యాక్టివిటీస్ ప్లస్ సమ్ ఆల్బమ్స్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు కదా, సో దానికోసం మీరు చేసే పనుల గురించి మాకు కొంచెం చెప్తారా? అంటే బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ అనమాట, విమెన్ పవర్ గ్రూప్స్. అలాగే మూవీస్లో కూడా విమెన్ ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ వీ హ్యావ్ అ కోర్ గ్రూప్ అనమాట. దాంట్లో నందిని రెడ్డి గారు, సుప్రియ, ఝాన్సీ, అందరూ చాలా మెయిన్ పీపుల్ ఉన్నారు అనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అనమాట. చాలా రోజులైంది లైవ్గా మీ గొంతు వినడం. సో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా, నేనుంటే హాయ్ హాయ్ నాలోని ఉంది జాయ్, మజాగా మస్తు మారో యారో, నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. సూపర్ అండి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా కంపీట్ చేసే లెవెల్లో ఉంది మీ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్.